హాయ్ అందరికీ నమస్కారం. మస్తు ఆడుతున్నారు కదా బతుకమ్మ అందరూ. ఈ వీడియో మీరు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఈ వీడియోలో బతుకమ్మలకి పోటీ పెట్టాను నేను. సైజులో కాదు, స్పీడులో. అది ఎలా సాధ్యం నేను చూపిస్తాను ఈ వీడియోలో. అన్ని గుంపుల బతుకమ్మలు కవర్ చేసి వచ్చి ఫైనల్గా ఈ బతుకమ్మల గుంపు దగ్గర కాసేపు సెటిల్ అయ్యాము, చూస్తూ ఉండిపోయాము. ఇక్కడ నేను వీడియో తీయడం గమనించి నాకు ఒక ఆవిడ సజెస్ట్ చేశారు. అంటే నేను షార్ట్ కోసం ఇలా నిలువుగా తీస్తాను కదా ఎప్పుడు వీడియోలు, ఆవిడ అడ్డంగా తీయి మంచిగా కవర్ అవుతుంది, అందరూ వస్తారు అని చెప్పారు. అంటే నేను యూజువల్గా ఫేసెస్ ఎక్కువగా కవర్ చేయను కదా వేరే వాళ్ళవి, ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఈ వైపు చూడండి, పిల్లల సందడి అప్పుడే దీపావళి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. టపా టపా కాల్ చేస్తున్నారు. మేము అటువైపు అడుగులు వేసినప్పుడు పిల్లలు ఆంటీ మేము అప్పుడే వేసాము జాగ్రత్తగా అని చెప్తున్నారు. బతుకమ్మలకి పోటీ పెట్టాను అన్నాను కదా స్పీడ్లో. ఇక్కడ గమనించండి ఏ బతుకమ్మ ముందుకు తీసుకెళ్ళిపోతుందో. అర్థమైపోయింది కదా, వెనక ఉన్న బతుకమ్మ ముందుకెళ్ళిపోయింది. అదేలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. ప్రవాహం అని ఆలోచించినా సరే కారణం ఏంటయి ఉంటుందా అని కాసేపు ఆలోచించగా బతుకమ్మ సైజు ఉంటుంది కదా, అది రీజన్ అయి ఉండొచ్చు. లైట్ వెయిట్ ఉన్న బతుకమ్మ తొందరగా వెళ్ళిపోయినట్టుంది ముందుకి. ఇంకా ఈ నేలపై వెలుగుతున్న హాలోజన్ లైట్స్ వల్ల ఆకాశంలో ఉన్న చందమామని పాపం ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను మాత్రం నేనున్నాను నీకోసం అని చెప్పి వచ్చాను ఆ చందమామకి. ముందు వీడియోలో చూశారు కదా, బ్రిడ్జ్కి అటువైపు వెళ్ళి ఇప్పుడు బ్రిడ్జ్కి ఇటువైపు వచ్చాము. ఇటువైపు అందరూ తొందరగా నీళ్ళలో వదులుతున్నారు బతుకమ్మలని. మేము కూడా అలా కింది వరకు వెళ్ళి ఆ ర్యాంప్ మీద నుంచి కింది వరకు వెళ్ళి చూసి వద్దామని అనుకున్నాం. కానీ వెళ్ళి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం దగ్గర నుంచి చూసి వచ్చాము. ఇంకా అంటే ఆ కెనాల్ గట్టు వైపు మట్టి ఉన్నది, అది వర్షానికి జారి ర్యాంపు మీదకి రావడంతో అక్కడ నేలంతా బురదగా అయిపోయింది. ఇంకా చివరిగా అటంతా కవర్ చేసుకొని మళ్ళీ గుడికి వచ్చాము. ఈలోగా ఇక్కడ అయిపోయి చాలా బాగుంది కదా బతుకమ్మల సందడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.